నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో జన సైనికులు వీర మహిళలు ఇంటింటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పార్టీ రాష్ట్ర నాయకులు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలు తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పార్టీ లక్ష్యాలు ఆశయాలు వివరించి సభ్యత్వాలు స్వీకరించాలని అన్నారు. సభ్యత్వం పొందిన వారికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే పార్టీ తరపున 5 లక్షల రూపాయలు బీమా అందిస్తామని అన్నారు. గత ఏడాది 14 లక్షల సభ్యత్వాలు నమోదు చేయగా ఈసారి అంతకంటే భారీగా నమోదు చేయాలని సూచించారు. సభ్యత్వ నమోదు మార్చి 10వ తారీఖు లోపల పూర్తి చేయాలని చెప్పారు. ముఖ్యంగా ఈ సభ్యత్వం ద్వారా ఎవరైనా ప్రమాదానికి లోనైతే వారికి బాగా పెద్ద ప్రమాదం అయితే 5 లక్షల రూపాయలు, అదేవిధంగా వారి ఇబ్బందుల్లో ఉంటే ఇతరతర ఇన్సూరెన్స్ కార్యక్రమాలని ఇచ్చే విధంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే 4-5 విడతలుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. వచ్చినటువంటి క్లెయిమ్ల ద్వారా అనేక మందికి ఎవరైతే ప్రాణాలు కోల్పోయి మరో పక్కన ఆర్థికపరమైనటువంటి భారంలో ఉన్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారికి ఇన్సూరెన్స్ ద్వారా మన పార్టీ ఇచ్చేటువంటి 5 లక్షల రూపాయలు ఎంతగానో ఉపయోగపడతా ఉన్నాయి. అందువల్ల వారందరూ కూడా మా కష్టంలో ఆదుకున్నటువంటి పార్టీగా జనసేన పార్టీని ఇష్టపడుతూ ఇప్పటికే క్రితం సంవత్సరం ప్రమాణమే 14 లక్షల సభ్యత్వాన్ని మనం చూసుకోగలిగాం రాష్ట్రంలో. ఇప్పుడు ఈ సంవత్సరం 500 రూపాయలు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఫీజుని ప్రీమియంని 400 రూపాయలకి తగ్గించడం జరిగింది. దానికి సంబంధించి దాని గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని భరించడానికి మన పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల రూపాయలు ఆయన విరాళంగా ఇవ్వడం కూడా జరిగింది. దానివల్ల 400 రూపాయలకి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మనం గతంలో జరిగినటువంటి కార్యక్రమాలకు మించి ఎక్కువ సభ్యత్వం నమోదు చేయాల్సిందిగా మిత్రులందరినీ కోరుతా ఉన్నాను. ఇప్పటికే దీనికి సంబంధించిన లింకులు ఒక 75 నుంచి 100 మంది దాకా లింకులు ఇవ్వండి అనేటువంటి మాట చెప్తే మన నియోజకవర్గం నుంచి నిడదవోలు నియోజకవర్గం నుంచి ప్రమాణమే ఈ నెల 28వ తేదీన మార్చి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్దిదారులకు సంబంధిత సిబ్బంది పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి గురువారం ఆయన నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్షించి మాట్లాడారు. 2027 జనాభా గణన నిర్వహణకు ఈ నెల 27 నుండి 3 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. దీన్ని డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న దృష్ట్యా సంబంధిత అధికారులకు డిజిటల్ అప్లికేషన్పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. 2 దశల్లో జనాభా గణన చేపడుతున్నామని అన్నారు. మొదటి దశలో ఏప్రిల్ 26 నుంచి సెప్టెంబర్ 26 వరకు హౌస్ లిస్టింగ్ గృహ లెక్కలు చేపడతామని, రెండో దశ ఫిబ్రవరి 27లో జనాభా ఎన్యూమరేషన్ చేపడతామని వివరించారు. ఈ సమావేశంలో నగర కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డిలు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలంలో బీజేపీ పార్టీని అభివృద్ధి చేసేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని ఈ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బూరుపల్లి వెంకటేశ్వర్లు ఉద్బోధించారు. ఉండ్రాజవరం లింగాలదెబ్బ రామాలయం వద్ద గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ఓబీసీ మోర్చా మండల శాఖ అధ్యక్షునిగా పామర్తి సాయిబాబాను ఎన్నుకుని బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరిగిన వెంకటరత్నం, కొప్పనీరు సత్యనారాయణ, అక్కిన గోపాలకృష్ణ, బూరుపల్లి శివరామకృష్ణ, పైపూరి మాణిక్యాలరావు, ఆకేళ్ల శ్రీనివాసరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ దేవాలయాల వద్ద పుష్కర్ ఘాట్లను అభివృద్ధికి అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించామని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, గోదావరి పుష్కర్ కమిటీ సభ్యులు గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అమలాపురం కలెక్టరేట్ నుండి కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు.
రామచంద్రపురం మండలం కోటిపల్లి, ఆత్రేపురం మండలం వాడపల్లి, సకినేటిపల్లి మండలం అంతర్వేది, మామిడికుదురు మండలం అప్పనపల్లి, పోలవరం మండలం మురమళ్ళ, కాట్రికోన మండలం కుండలేశ్వరం ప్రాంతాల్లో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో కోనసీమ జిల్లాలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నందున పుష్కరాల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. సమీక్ష సమావేశంలో పర్యాటక దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, వివిధ దేవాలయాల కార్యనిర్వాహక అధికారులు పాల్గొన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో పారదర్శకత, జవాబుదారీతనం కోసం విజిలెన్స్ కమిటీలు కీలకమని టి నిశాంతి అన్నారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్లో గురువారం జరిగిన జిల్లా పౌర సరఫరాల విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ తొలి సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ధాన్యాల పంపిణీ, నాణ్యత తనిఖీలు, ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రేషన్ దుకాణాల పనితీరు, సరుకుల సమయానుకూల పంపిణీ, బయోమెట్రిక్ ఆధారిత ఈపీఓఎస్ వ్యవస్థ అమలు, డూప్లికేట్ కార్డుల నిరోధంపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమన్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, అక్రమ నిల్వలు, అధిక ధరల వసూళ్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీలు, పోషకాహార కేంద్రాలు, వసతి గృహాల్లో పౌష్టికాహారం సరఫరా సక్రమంగా జరుగుతున్నది లేదా పరిశీలించాలని అన్నారు. అవసరమైతే ఆహార నమూనాలను పరీక్షలకు పంపాలని తెలిపారు. ఏలూరు జిల్లా వార్తలు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏలూరు రీజనల్ మేనేజర్ ఎం కాళిదాసు అన్నారు. గురువారం ద్వారకా తిరుమల మండలం విర్డ్ హాస్పిటల్కు సుమారు 7.53 లక్షల విలువైన అధునాతన వైద్య పరికరాలను బ్యాంక్ సిఎస్ఆర్ నిధుల ద్వారా అందజేసి మాట్లాడారు. ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్యం అందేలా సదుపాయాలు ఉండాలని అన్నారు. ఆ దిశగా తమ బ్యాంకు సామాజిక బాధ్యతగా ఈ పరికరాలను అందజేసిందని తెలిపారు. భారతీయ స్టేట్ బ్యాంక్ కేవలం రుణాలు ఇవ్వడం, డిపాజిట్లు స్వీకరించడం మాత్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటుందని చెప్పారు. బ్యాంకు లాభాల్లో కొంత భాగాన్ని సామాజిక సేవలకు వినియోగించే ఫౌండేషన్ను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మనమే అని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బ్రాంచ్ మేనేజర్ తూతికి మీనాకుమార్, కె నరసింహారావులు పాల్గొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మన వీర్డ్ హాస్పిటల్ ద్వారకా తిరుమలలో మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున 7,53,000 రూపాయల వర్త్ ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుందండి, మన ఫర్ ది యూజేజ్ ఆఫ్ ఆల్ ద పబ్లిక్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు హాస్పిటల్ యాజమాన్యానికి అందరూ కూడా మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున కృతజ్ఞతలు. సో ఈ ఐటమ్స్ అనేది జనరల్గా ఫిజికల్లీ డిజేబుల్డ్ ఎవరైతే ఈ పూర్ పీపుల్ ఉన్నారో మన ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాల్లో వాళ్ళందరి కోసం యూజ్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా సొసైటీ కోసం ప్రతి సంవత్సరం మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటాం. సో ఈ రోజున మా ఏలూరు తరఫున ఈ 7,50,000 ఈ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం అన్నా క్యాంటీన్లను పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. శుభ్రత లోపిస్తే చర్యలు తప్పవని ఆదేశం. తణుకు నియోజకవర్గంలో ముమ్మరంగా జరుగుతున్న అభివృద్ధి పనులు ఒక ప్రకటనలో వెల్లడించిన ఎమ్మెల్యే ఆర్మిలి. తణుకు పాల కేంద్రాలను తనిఖీ చేసి శాంపిల్స్ ను సేకరించిన మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, వెంట ఉన్న శానిటరీ అధికారులు. భీమా సంకల్ప పథకం అమలులో 2వ స్థానంలో నిలిచిన తణుకు హెడ్ పోస్ట్ ఆఫీస్, ప్రశంసించిన డివిజన్ సూపరింటెండెంట్ హరికృష్ణ ప్రసాద్. మార్చి 14వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్, వివరించిన తాడేపల్లిగూడెం అదనపు జిల్లా జడ్జి సికిందర్ బాషా. సద్వినియోగం చేసుకుని కేసులను పరిష్కరించుకోవాలని హితవు. జనసేన పార్టీ సిద్ధాంతాలు చెప్పి సభ్యులుగా చేర్పించాలి. నిడదవోలులో కార్యకర్తలకు హితవు పలికిన ఈ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి దుర్గేష్.
నెలవారీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందు 28వ తేదీనే లబ్ధిదారులకు అందజేయాలి. సంబంధిత సిబ్బందికి సూచించిన రాజమండ్రి జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్. గోదావరి పుష్కర ఘాట్ల అభివృద్ధికి అంచనాలను సిద్ధం చేసిన అధికారులు. అమలాపురంలో స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఆహార భద్రతా చట్టం అమలులో పారదర్శకతను పాటించాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ నిశాంతి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలను పెంచి పేద మధ్యతరగతి ప్రజలకు అండగా ఉండాలి. ద్వారకా తిరుమల మండలంలో వైద్యులకు హితవు పలికిన ఎస్పీఐ రీజనల్ మేనేజర్ కాళిదాసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.